నాకు ఈ బాధ్యతలు అప్పగించిన జనసేన అధినేత డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నా పేరు ప్రతిపాదించగానే పెద్ద మనసుతో అంగీకరించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, తెలుగుదేశం నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతకాలం నాకు పార్టీలో వెన్నుదన్నుగా నిలిచిన మా నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఎమ్మెల్సీ బాధ్యత నా మీద మరింత బరువు బాధ్యతలను పెంచింది. మీ అందరికీ తెలుసు, నేను మీడియా రంగం నుంచి ఇక్కడి వరకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారనేది నాకు ఎంతో కొంత అవగాహన ఉంది. పాత్రికేయుడిగా పరోక్షంగా ఆ సమస్యల పరిష్కారం చేయడానికి ఎన్నాళ్ళు కృషి చేశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా సేవ చేయడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. నా వంతు ప్రజలకి మేలు చేయడానికి శక్తి వంచన లేకుండా నా ప్రయత్నం నేను జరుపుతాను. అదేవిధంగా జనసేన పార్టీ పురోభివృద్ధికి, ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీని రీచ్ అవుట్ చేయడానికి నా వంతుకు నేను కృషి చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు నాకు నా సీనియారిటీని గుర్తించి మళ్ళా నాకు అవకాశం ఇచ్చారు. పార్టీ నిబంధనలకు అనుగుణంగా పార్టీ ఇంట్రెస్ట్లో నా కొలీగ్స్ అందరినీ కలుపుకొని నేను నా టెన్యూర్ కంప్లీట్ చేస్తాను. నేను చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా నా కొలీగ్ ఫరూక్ గారు, గోపాలకృష్ణ గారు, వీళ్ళు నా నామినేషన్కు చాలా దోహదపడ్డారు. మా అడ్వకేట్ గారు చాలా సంతోషం. ఈ 3 సంవత్సరాలు నేను నిర్విఘ్నంగా కొనసాగుతుందని ఆశిస్తున్నా. తప్పకుండా పార్టీ ఆశయాలకు అనుగుణంగా నేను ప్రవర్తిస్తున్నాను, ప్రమాణం చేస్తున్నా. ఇంతకుముందు నేను కౌన్సిల్ మెంబర్గా ఉన్నప్పుడు ఆ రాక్షస పాలనను వ్యతిరేకించి నేను రాజీనామా చేశాను. కానీ నా రాజీనామాను చాలా క్రూయల్గా, చాలా కఠినంగా డీల్ చేశారు నా దాని మీద. ఇంతకుముందు రూలింగ్ పార్టీ అయినా కూడా నేను పెద్దగా సీరియస్ తీసుకోలేదు. నేను ఎంతో ప్రిపేర్డ్గా ఉన్నా దాని గురించి. ఈ రాష్ట్రంలో ఎన్నో వేల లక్షల మంది అనుభవించారు ఈ ఇబ్బందులు. నేను అనుభవించే ఇబ్బంది ఎంతలే అని నేను తృప్తి పట్టడం జరిగింది. ఆ విధంగా కక్ష సాధింపుగా చేయటం జరిగింది నా పైన. కానీ దాన్ని గ్యాప్ ఫిలప్ చేస్తానికి మా లీడరు నాకు ఇచ్చినాడేమో అని కూడా నేను ఒకసారి అనుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలని ఈ విధంగా వాళ్ళ సాధక బాధకాలు తెలిసి ప్రవర్తిస్తున్నాడు అనేది చాలా సంతోషకరమైన విషయం. నేను పార్టీ క్యాడర్ అంతా ఈ విషయం తెలియజేస్తున్నాను. ఆయనకు నేను నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం.